శివుడు లింగం రూపంలో ఎలా ఆవిర్భవించాడో మీకు తెలుసా? ఈరోజు ఈ ఆర్ట్ వేస్తూ ఆ కథ మనం చెప్పుకుందాం. పూర్వం ఓసారి బ్రహ్మకు విష్ణువుకు తాను గొప్ప అంటే తాను గొప్ప అని వాగ్వాదం జరిగింది. అది తీవ్ర రూపం దాల్చి యుద్ధం వరకు వెళ్ళింది. శివుడు ఆ యుద్ధం ఆపేందుకు మొదలు చివరు లేని ఒక అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించాడు. హఠాత్తుగా ఈ అగ్నిస్తంభం ఏమిటా అని హరి బ్రహ్మ యుద్ధం ఆపి చూస్తూ ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు వారికి ఒక పరీక్ష పెట్టాడు. ఆ స్తంభం యొక్క మొదలు చివర చూసి రావాలని, ఎవరు ముందు వస్తే వారు గొప్ప అని చెప్పాడు. హంసవాహనం మీద బ్రహ్మ లింగం యొక్క తలభాగాన్ని చూడడానికి వెళ్ళాడు. వరాహరూపుడై హరి అడుగుభాగం కోసం పాతాళం వైపు వెళ్ళాడు. ఇంతలో పైనుంచి ఒక మొగలి పువ్వు రావడం చూసి బ్రహ్మ తాను ముందుగా తలభాగాన్ని చూశానని అబద్ధపు సాక్ష్యం చెప్పమని కోరాడు. బ్రహ్మ అబద్ధపు మాటలకు శివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు ఆలయాలు కాని పూజలు కాని ఉండవని శపించాడు. ఇంతలో విష్ణువు తను అడుగుభాగం కనిపెట్టలేకపోయానని బాధపడుతూ వచ్చి శివుడికి చెప్పాడు. శివుని యొక్క అనంత స్వభావాన్ని ఇద్దరూ అర్థం చేసుకున్నారు. లింగం ఆవిర్భవించిన సమయాన్ని లింగోద్భవ సమయం అంటారు. ఇది కార్తీక మాసంలో తప్పకుండా వినాల్సిన కథ. నా ఆర్ట్ అండ్ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.